జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, అన్నమలై గారి నాయకత్వం, అన్నమలై గారి నాయకత్వం. తెలంగాణ ఈ సౌండ్ వినబడుతుంది అక్కడక, ఈ సౌండ్ అక్కడకి వినబడుతుందా? వినబడుతుందా పక్క? ఏ బాబు కుట్రకు టీఆర్ఎస్ రాలే కదా మీడియా రానా? కూర్చోరాదన్నా, పెద్దనా కూర్చోరాదన్నా, కూర్చో కూర్చో. పోండి పోండి. ఏ బాబు, భారత్ మాతాకి అందరికీ నమస్కారం. చేయలేరు ఏమన్నా మీడియాలోనా? లేకుంటే ఫోటో రాదు రేపు పేపర్ మరి. ఏ బాబు, ఏ వాళ్ళు మీడియానా బాబు? ఏ కార్యకర్తలు బాబు మీడియానా? ఓన్లీ మీడియా ఉన్నారు, ఇంత మీడియా వాళ్ళే, మీడియా వాళ్ళేనా? వాళ్ళు ఏమో భరించాలని ఎట్లన్నా వాళ్ళు మన కోసం, మన 10 మంది కాదు వాళ్ళు 1,00,000 మంది చూపడుతున్నారు. అవునా కాదా? అవునా కాదా? కేసీఆర్ గద్దిస్తే మనకు గద్ది చేద్దానా? హలో, కేసీఆర్ గద్దరిస్తాడు, మనం మీడియాకి వాళ్ళకి గౌరవం ఇవ్వాలి. మనం పాపం వాళ్ళు కూడా మన కోసం పనిచేస్తున్నారు. మనం ఎంత వర్క్ చేయాలా? ఎలక్షన్లో ఎండగా తిరుగుతామో మనకంటే ఎక్కువ వాళ్ళు తిరుగుతారు పాపం. అవునా కదా? వాళ్ళు మనం ఇక్కడికి ఇంతమంది చూస్తున్నాం, వాళ్ళు 1,00,000 మంది చూపడుతున్నారు. భారత్ మాతాకి. ఇలా కరీంనగర్ పార్లమెంటు ఎన్నికల సందర్భంగా యువ సమ్మేళనానికి, యువమోర్చా ఆధ్వర్యంలో యువ సమ్మేళనానికి విచ్చేసినటువంటి మన భారతదేశం సింగమలై, ఏ పేరన్నా? ఏ పేరు అని అనస్తలే గట్టి లేదు. ఏం పేరు? ఏం పేరు? పోటీ పడదాం, వీళ్ళడదాం. ఏం పేరు? ఏం పేరు? మొదలు ఏం పేరు అన్న? వెరీ గుడ్, గ్రేట్. అటువంటి అన్నమలై గారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతూ, ఇవాళ తమిళనాడులో మరొక ఐపీఎస్ ఆఫీసర్, ఇవాళ ఐపీఎస్ ఆఫీసర్ నుండి కూడా వారి నిత్య జీవితంలో డ్యూటీలో కూడా ఈ దేశంలో జరుగుతున్న అక్రమాలను, అవినీతిని సహించలేక, ఈ దేశ రక్షణ విషయంలో గత కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా నిర్లక్ష్యం చేసిందో దాన్ని భరించలేక ఈ దేశానికి దిశ దశ చూపించినటువంటి ఒక గొప్ప మహానుభావుడు నరేంద్ర మోడీ గారిని భావించి ఇవాళ వాళ్ళు ఐపీఎస్ నుంచి పాలిటిక్స్లోకి వచ్చి అటువంటి నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, నరేంద్ర మోడీ గారి యొక్క సంకల్పంలో నేను కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి వాళ్ళ రాజకీయాలకు వచ్చి భారతీయ జనతా పార్టీలో చేరి తమిళనాడు రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టి ఇలా తమిళనాడులో ప్రజా సమస్యల పట్ల అక్కడ నుండి పాలకుల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా అక్కడ పాలకులు తమిళనాడు ప్రజలను ఏ విధంగా తప్పుదో పట్టించి, సెంటిమెంట్లను రగిలించి ప్రజలను తప్పుదో పట్టిస్తున్న తరుణంలో ఆ తమిళనాడు రాష్ట్ర ప్రజలకు ఒక భరోసా నింపడానికి, ఒక విశ్వాసం కల్పించడానికి ఆ తమిళనాడులో ధర్మం కోసం, దేశం కోసం నిత్యం నిరంతరం పోరాటం చేస్తూ ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచిన గొప్ప వ్యక్తి వాళ్ళ అన్నమలై గారు. ఇలా నిరంతరం పాదయాత్రనే. నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ లో మాట్లాడినా, నరేంద్ర మోడీ గారు పార్టీ ఇంటర్నల్ మీటింగ్ లో మాట్లాడినా ఎప్పుడు కూడా అన్నమలై గారి యొక్క పాదయాత్ర గురించి ప్రస్తావించని మీటింగ్ ఇప్పుడు లేదు. కాబట్టి ఇవాళ తమిళనాడులో పార్టీ ఈ స్థాయికి వచ్చిందంటే, తమిళనాడులో పార్టీ శక్తివంతంగా తయారైందంటే కేవలం ఎవరు?
ఎవరు? వాళ్ళ కార్యకర్తలు కూడా జోష్ నింపి వాళ్ళకు అన్ని రకాలుగా వాళ్ళని ఆదుకుంటూ వాళ్ళను కూడా ఒక కార్యక్రమం తయారు చేసి వాళ్ళ అన్నమలై గారి వెంట నడిచిందంటే అది పూర్తిగా అన్నమలై గారి గొప్పతనం, కేంద్ర నాయకత్వం యొక్క ప్రోత్సాహం, జేపీ నడ్డా గారి యొక్క ప్రోత్సాహం. కాబట్టి వారి ఇలా మన యువ సమ్మేళనానికి రావడం చాలా సంతోషం. తమిళనాడులో ఎలక్షన్స్ అయిపోయినాయి. వారు పార్లమెంట్లో ఇవాళ నాతో పాటు పార్లమెంట్లో వారి గలాన్ని వాళ్ళ బాణిని వినిపించబోతున్నారు. కాబట్టి తమిళనాడు రాష్ట్ర ప్రజలు కూడా మన తెలంగాణ కార్యకర్తల తరపున, కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ కార్యకర్తల తరపున తమిళనాడు ప్రజలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అభినందనలు. ఇలా యువ సమ్మేళనం జరుగుతూ ఉన్నది. కరీంనగర్ పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మోడీ గారి యొక్క ఆదేశం మేరకు, నడ్డా గారి యొక్క ఆశీర్వాదంతో మీరందరూ కష్టపడి గెలిపిస్తారనే నమ్మకం, విశ్వాసంతో నేను కరీంనగర్ పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా రెండవసారి పోటీ చేస్తున్నా. మన గుర్తు ఏ గుర్తు? మన సీరియల్ నెంబర్ ఎంత? ఒకసారి పైకి చూపడా. సీరియల్ నెంబర్ ఎంత సీరియల్ నెంబర్? ఇప్పుడు నేను కమలం గుర్తును మనం కమలం చూపెడుతున్నాం. అవునా కాదా? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏం గుర్తన్నా తెలియదు. ఏం గుర్తు తెలుసా? గాడిది గుడ్డు గుర్తు వాళ్ళది. నేనేదో వ్యంగ్యంగా చెప్తలేను. ఇవాళ ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు మన గుర్తు ముందు పెట్టుకుంటాం. అవునా కాదా? మన గుర్తు ముందు పెట్టుకుని ఈ గుర్తు అని చెప్తాం. ఇవాళ ఏ గుర్తు అనేది కమలం గుర్తు అని కమలం వేసుకొని తిరుగుతాం మనం. అవునా కాదా? ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం గుర్తు పెట్టుకొని తిరుగుతున్నాడు? ఏ గుర్తు? మీరు ప్రజలకు చెప్పాలి. బ్యాలెట్ లో గాడిది గుడ్డుంటేనే ఓటారు. రేపు ఏకూరి కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ గుర్తే గాడిద గుర్తు. అవునా కాదా? ఇవాళ వాస్తవాలు ఆలోచించాలి. ఇలా ముఖ్యమంత్రి స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీ గల్లీ స్థాయి వరకు కూడా ఏ విధంగా వాళ్ళ భాష, వాళ్ళ వ్యవహార శైలి, వాళ్ళ అహంకారం చూసిన తర్వాత 3-4 రోజుల కాంగ్రెస్ గ్రాఫ్ మొత్తం 2వ ప్లేస్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇలా 3వ ప్లేస్ కు వాడిపడి ఇలా బీఆర్ఎస్ పార్టీకి లేనిపోయిన పార్టీకి అవకాశం 2వ ప్లేస్ కి అవకాశం ఇచ్చే స్థితికి కాంగ్రెస్ పార్టీ దిగజారిందన్న విషయాన్ని ఒకసారి మనం గుర్తుంచుకోవాలి. ఇలా భారతీయ జనతా పార్టీ నిన్న చూస్తాం. నరేంద్ర మోడీ గారి విషయంలో చూసిరా? మీరందరూ వీడియో చూసిరా? కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆదిలాబాద్ బహిరంగ సభలో నరేంద్ర మోడీ గారిని ఏ విధంగా వ్యంగ్యంగా మాట్లాడిండు, ఏ విధంగా హేళన చేసే విధంగా మాట్లాడిండు, అమిత్ షా గారిని ఏ విధంగా హేళన చేసే విధంగా మాట్లాడినారు, రాముల వారిని ఏ విధంగా కించపరిచే విధంగా మాట్లాడారు చూసిరా? మీరందరూ వీడియోలు చూడకుండా పక్కా చూడాలి, ప్రజలకు చూపడాలి. అటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కావన్నా, నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కావన్నా ఇలా ప్రజలకు వివరించాలి. గతంలో ఇదే కరీంనగర్ గడ్డ మీద కేసీఆర్ హిందూగాళ్ళు బొందుగాలంటే ఏ విధంగా తీసి బొందబెట్టమో ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాముల వారి అక్షింతలను, రాముల వారి ప్రసాదాన్ని చివరకు రాముల వారినే కించపరిచే విధంగా, హేళన చేసే విధంగా మాట్లాడుతుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలోని రామ భక్తులందరూ కూడా, రాముని వారసులందరూ కూడా అక్షింతలు స్వీకరించిన రామ భక్తులు గాని, పులోర ప్రసాదాన్ని స్వీకరించిన రామ భక్తులు ఎవరు కూడా ఇలా కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి ఓటేయద్దు. ఓటు ఎట్లేస్తామో ఇలా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులను ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. అందుకే రాముని వారసులమైన మనం వాళ్ళ రామ రాజ్యం కోసం ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో 10 నుంచి 12 సీట్లు ఈ తెలంగాణ రాష్ట్రంలో పక్కా గెలుస్తున్నాం, గెలవబోతున్నాం. అందుకే కాంగ్రెస్ పార్టీ నాయకులు డిప్రెషన్లకు వేరు, ఫ్రస్ట్రేషన్లకు వేరు. ఏంటంటే మెజార్టీ సీట్లు మేము సాధిస్తే ముఖ్యమంత్రి కుర్చీ ఖాళీ అవుతుంది, ముఖ్యమంత్రి కుర్చీ ఖాళీ అవుతుంది. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారెంటీల పేరుతోని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల విషయంలో ఎక్కడా మాట్లాడతలేదు. ఇలా వాస్తవానికి అధికారం రావాల్సింది ఎవరన్నా అధికారం రావాల్సింది ఎవరు రావాలి? ఎవరు రావాలి? రైతుల విషయంలో కొట్లాడింది ఎవరు? కేసులు అయింది ఎవరి మీద? కానీ ఓట్లు వేసింది కాంగ్రెస్ పార్టీ. నిరుద్యోగ సమస్య మీద ఇక్కడ తమ్ముళ్ళకి ఎవరికి ఉద్యోగాలు వస్తలు అని చెప్పి
మనం కొట్లాడితే కేసీఆర్ నోటిఫికేషన్ ఇచ్చిండు, అవి కూడా దొంగ నోటిఫికేషన్లు ఇస్తే కొట్లాడేది ఎవరు? టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ చేస్తే హైదరాబాద్ లో కాదు తెలంగాణ రాష్ట్రం మొత్తం నిరుద్యోగ మార్చ్ నిర్వహించి కేసీఆర్ మెడల్ వంచింది ఎవరు? ఎలా కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా టీఎస్పీఎస్సీ గురించి మాట్లాడలేదు. ఇలా జైలుకు పోయింది నేను, మన కార్యకర్తలం అన్నాను. కేసులు భరించింది మీరన్న కార్యకర్తలం. కానీ ప్రజలు ఓట్లేసింది ఎవరికన్నా? కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసింది. వేసిందా లేదా? ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ సమస్యల కొట్లాడింది మనం, ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. అగ్రవర్ణాల్లో పేదలకు రిజర్వేషన్ కొట్లాడింది మనం, వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. కానీ ప్రజలు వాస్తవాలు ఆలోచిస్తారు. నేను అడిగిన అన్ని ప్రాంతాల్లో మీరు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేశారంటే 6 గ్యారెంటీలు సార్, అందుకే ఓటేశాను సార్, నమ్మి మోసపోయినాం. ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేసే ప్రసక్తి లేదు. మాకు 2,500 రూపాయలు ఇస్తున్నారు మహిళలకు, అది ఇయ్యలే. 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తున్నారు, అది ఇయ్యలే. మహిళలకు తులం బంగారం ఇస్తున్నారు, అది ఇయ్యలే. ఇలా ఒక్కొక్క మహిళకు స్కూటీ కొనిస్తున్నారు, అది ఇయ్యలే. 15,000 రూపాయలు రైతుల అకౌంట్లో భరోసా పరం చేస్తున్నారు, అది ఇయ్యలే. 12,000 రూపాయలు కూలి రోజులకు రైతు కూడా ఇస్తున్నారు, అది ఇయ్యలే. 500 రూపాయలు బోనస్ ఇస్తున్నారు, బోనస్ ఇవ్వలే. ఇవాళ రైతులకు 2 లక్షల రుణమాఫీ ఇస్తున్నారు, రుణమాఫీ ఇవ్వలేదు. తరుగుతాలు తేమ లేకుండా పంట కొంటున్నారు, అది కొనలే. 5 లక్షల రూపాయలు ఇల్లు జాగా లేనోళ్ళకి ఇస్తున్నారు, అది ఇయ్యలే. 5 లక్షల రూపాయలు విద్యార్థి భరోసా కార్డు ఇస్తున్నారు, అది ఇయ్యలే. ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తున్నారు, అది చెల్లించలే. ఇలా ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లిస్తున్నారు, అది చెల్లించలే. ఏమి ఇయ్యని కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా ఓట్లు వేస్తామని చెప్పి ఇలా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల దృష్టి మళ్లించడానికి ప్రజల దృష్టి మొత్తం గాడిది గుడ్డు మీదకి తీసుకొస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాలి. కాబట్టి దయచేసి ఆలోచించండి. అన్నమయ్య గారు అనేక విషయాలు మాట్లాడారు కాబట్టి వారు కూడా సమయం అవుతుంది. కాబట్టి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ద్వారా భారతీయ జనతా పార్టీ మీద గాని, నరేంద్ర మోడీ గారి మీద గాని, అమిత్ షా గారి మీద గాని, మా మీద గాని చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఇలా తిప్పికొట్టి ప్రజలకు వాస్తవ విషయాలు వివరించాల్సి వస్తుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ సమాజం చెప్పాలి. ధరలు పెంచినమంటున్న కాంగ్రెస్ పార్టీ హయాంలో పెట్రోల్ ధర ఎంతనో ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వివరించాలి. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ప్రజలకు వాస్తవాలు తెలుసు. ఇలా కాంగ్రెస్ పార్టీ అవినీతి పార్టీ. 12 సంవత్సరాల్లో 10 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలనలో గతంలో 12 లక్షల కోట్ల స్కామ్ జరిగింది కాంగ్రెస్ పార్టీ హయాంలో. అన్ని స్కామ్లే. కానీ 10 సంవత్సరాల నరేంద్ర మోడీ పాలనలో ఒక్క స్కామ్ కూడా జరగలే. ఒక అవినీతి ఆరోపణలు లేని నీతివంతమైన ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అన్న విషయాన్ని మనం ప్రజలకు వివరించాల్సిన ఉంది. కాబట్టి దయచేసి మిత్రులారా, ఎన్నికలు 13వ తారీఖున అంటున్నాయి. 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో యువమోర్చా కార్యకర్తలందరూ కూడా, ఈడికి వచ్చిన యువకులందరూ కూడా ఇలా ఇంటింటికి తిరగండి. ఎందుకంటే రేపు 6 గ్యారెంటీల విషయంలో కొట్లాడేది మనమే, మళ్ళా జైలుకు పోవాల్సింది మనమే, కేసులకు భరించాల్సింది మనమే. అందుకే కరీంనగర్ ప్రజలందరూ కూడా మాకు ప్రశ్నించే గొంతు కావాలి, మా కోసం కొట్లాడే నాయకుడు కావాలి, మా గురించి మాకు అండగా ఉండే, మాకు భరోసా ఉండేటువంటి నాయకుడు కావాలని చెప్పి ఇవాళ కరీంనగర్ పార్లమెంటు ప్రజలు ఆలోచిస్తున్నారు. కాబట్టి 109 కేసులు భరించి 2 సార్లు జైలుకి పోయినా ఇలా బండి సంజయ్ గురించి, నరేంద్ర మోడీ గారి గురించి ప్రజలు ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇలా భారీ మెజార్టీతో గెలుస్తామన్న విశ్వాసం, నమ్మకం మనకు ఏర్పడ్డది. 2 అభ్యర్థులు వస్తున్నారు నాతో పాటు. ఇలా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మీకు తెలుసా? ఎవరికన్నా గతంలో ఎప్పుడన్నా వచ్చింది? ఆయన పక్కా నాన్ లోకల్. ఇలా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లోకలా నాన్ లోకలా ఆయనకు తెలియదు, మనకు తెలియదు. కాబట్టి మన కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకుల కార్యకర్తలకు వ్యతిరేకం కాదు. ఇవాళ కరీంనగర్ పార్లమెంట్ లో ఒక విచిత్రమైన పరిస్థితి ఉన్నది. కరీంనగర్ పార్లమెంట్ లో ఇతర పార్లమెంట్ లో ఒక రకంగా ఉంటే, కరీంనగర్ పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాని, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గాని, ఎస్ మాకు నరేంద్ర మోడీ గారే ప్రధానమంత్రి కావాలి, కరీంనగర్ లో బండి సంజయ్ ఎంపీ కావాలని చెప్పి అన్ని పార్టీల కార్యకర్తలు వాళ్ళ జెండాలో పక్క పెట్టి ఇవాళ మాది ఒకటే ఎజెండా, కరీంనగర్ లో బీజేపీ గెలవాలి, దేశంలో నరేంద్ర మోడీ గారు రావాలి, మాకు దేశం ముఖ్యం,
ఈ దేశం అభివృద్ధి జరగాలంటే, ఈ దేశం రక్షింపబడాలంటే, ఈ దేశంలో పేద ప్రజల బతుకులు బాగుపడాలంటే ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ అన్న విషయాన్ని ప్రజలు గుర్తిస్తున్నారు. కాబట్టి ఇలా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఇలా క్యాపిటల్ లేన్ మ్యాచ్ ఇలా కాంగ్రెస్ పార్టీ ఆడుతున్నది. వాళ్ళకు ప్రధానమంత్రి అభ్యర్థి లేరు. ఈ దేశాన్ని రక్షించే నాయకుడు కాంగ్రెస్ పార్టీలో లేడు. ఈ దేశాన్ని అభివృద్ధి చేసే నాయకుడు కాంగ్రెస్ పార్టీలో లేడు. ఈ దేశంలో పేద ప్రజల గురించి ఆలోచించే నాయకుడు కాంగ్రెస్ పార్టీలో లేరు. కనుకనే వాళ్లకు ప్రధానమంత్రి అభ్యర్థి కరువైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో అధికారంలోకి వస్తామని ఏ విధంగా చెప్తుందో తెలంగాణ రాష్ట్ర ప్రజలు అంచాలి, ఈ దేశ ప్రజలు అంచాలి, కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు అంచాలి. కాబట్టి ప్రధానమంత్రి అభ్యర్థి లేని కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే, ప్రధానమంత్రి అభ్యర్థి లేని బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే అది మూసీ నదిలో వేసినట్టే. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఇవాళ 13వ తారీఖే ఎన్నికలు కాబట్టి మీరందరూ పోలింగ్ బూత్ల వారీగా, శక్తి కేంద్రాల వారీగా, గ్రామాల వారీగా, మండలాల వారీగా మీరు తప్పకుండా ఇంటింటికి ప్రజలను కలిసి పువ్వు గుర్తు మీద ఓటు వేసే విధంగా మనం విజ్ఞప్తి చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ప్రతి ఇంటికి 3 సార్లు కలిసినాం. మనం ఇంకా 3 సార్లు కలవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరందరూ మీ సొంత పనులు పక్కబెట్టి కేవలం 5-6 రోజులు ఇలా పార్టీ కోసం సమయం ఇవ్వండి. ఇలా 5 సంవత్సరానికి మీకు సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఏ రోజు కూడా నేను మీకు గెలిపించిన తర్వాత, కార్యకర్తలు కష్టపడి గెలిపించిన తర్వాత ఏ రోజు రెస్ట్ తీసుకోలే, ఏ రోజు వ్యాపారాలు చేసుకోలే, ఏ రోజు అక్రమ సంపాదన చేసుకోలే. నిరంతరం ప్రతిరోజు కొట్లాడలే, ప్రతిరోజు కేసులే, ప్రతిరోజు పాదయాత్రతోని ఇలా పార్టీని ఇక్కడ పెంచే ప్రయత్నం చేసే తప్ప ఏ రోజు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు లెక్క నేను అక్రమంగా సంపాదించుకునే ప్రయత్నం చేయలే. సంపాదించిన పైసలను కాపాడుకునే ప్రయత్నం వాళ్ళ లెక్క చేయలే. కాబట్టి వాళ్ళందరూ కూడా అక్రమంగా సంపాదించిన పైసలను కాపాడుకోవడానికి, అక్రమంగా వ్యాపారాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అన్ని విషయాలు మీకు తెలుసు. కాబట్టి మీరు 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో పువ్వు గుర్తు మీద ఓటేసి మీరు నాకు ఓటేస్తే నేను నరేంద్ర మోడీ గారికి ఓటేస్తా. కాబట్టి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలంటే కరీంనగర్ లో మనం భారీ మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. కాబట్టి ఏ సర్వే చూసినా కూడా వార్ వన్ సైడే అన్న విధంగా ఏ సర్వే చూసినా కూడా కరీంనగర్ లో భారతీయ జనతా పార్టీ భారీ మెజార్టీతో గెలవబోతున్న విషయం ఇలా అన్ని సర్వేలను చూస్తే స్పష్టమవుతుంది. కాబట్టి మీరందరూ కష్టపడి పనిచేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, దాంతో పాటు ఎల్లుండి 8వ తారీఖు ఉదయం ఇలా 8 గంటలకే మన ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు వేములవాడకు వస్తున్నారు. కాబట్టి ఉదయం 8 గంటలకే వస్తున్నారు. కాబట్టి యువకులందరూ కూడా, యువమోర్చా కార్యకర్తలందరూ కూడా ఆ బహిరంగ సభలో పాల్గొని మోడీ గారు పాల్గొనే బహిరంగ సభను విజయవంతం చేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి సోదరుడు అన్నమలై గారికి స్వాగతం పలకడానికి వచ్చిన మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. భారత్ మాతాకి జై శ్రీరామ్.